మిఠాయి కొట్టు. ఈ కథను రచించిన వారు శ్రీమతి సోమరాజు సుశీల గారు. ఈ కథ దీపశిఖ కథల సంచిక నుంచి. ఈ సంగతి 3 దశాబ్దాల నాటిదే. మరీ ఇంత పాత కబుర్లేమిటని విసుక్కోకండి. మరి ఇప్పుడంటే టీవీల వాళ్ళు, పేపర్ల వాళ్ళు చెప్పవలసిన విధంగా వార్తలు చెప్తే సమయము డబ్బు కూడా గిట్టుబాటు కావు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కథగా మార్చి దానికో పేరు కూడా పెట్టి ప్రజల మీదకి వదులుతున్నారు. గాని అన్నింటినీ కథలనవచ్చునా? ఏ విషయమైనా కాస్త స్వారస్యం కలిగి ఉండి పాతబడ్డాక కదా కథ అయ్యేది. ఊరేయకుండా ఊరగాయ అనకూడదు కదా. అప్పట్లో బొంబాయి నుంచి హైదరాబాద్ వరకు ఒకటే రైలు ఉండేది. ఇంకా ఆంధ్రాలో ఏ ఊరు వెళ్ళాలన్నా హైదరాబాద్ వచ్చి ఇంకో రైలు పట్టుకోవలసి వచ్చేది. కాకినాడలో చెల్లెలి పెళ్లికి వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నాను. మా పెద్ద మనిషి ఎలాగూ ఎక్కడికి రారు కాబట్టి ఆయనకి వండి పెట్టేందుకు గాను మా అత్తగారు ఉండిపోయారు. ఇంక నేనే ధైర్యంగా బయలుదేరాను. 3-2 ఏళ్ల వయసు గల మా చిరంజీవులిద్దరినీ వెంట పెట్టుకుని. మరి మగవాళ్ళని అటువంటి ధైర్యం చేయమనండి చూద్దాం. ఊరికి ఆదేశాలు ఇవ్వడం తప్ప వాళ్ళ వల్ల ఏ పని కాదు. నేనెంత చదువుకున్నా, మంచి ఉద్యోగమే చేస్తున్నా మొగుడు చెప్పినట్లు తూచా తప్పకుండా వినక్కర్లేదు అని ఎవరూ నేర్పకపోవడం వల్ల నేను మా ఆయన చెప్పినట్లే వినేదాన్ని. ఎప్పుడూ ఇల్లు ప్రశాంతంగా ఉండేది. మా ఆఫీస్ వాళ్ళు నేనున్నా లేకపోయినా పనిలో తేడా పడదని తెలిసిన వాళ్ళు అవడం వల్ల ఎంత సెలవైనా వాడుకోమన్నారు. మా ఆయన మాత్రం వెళ్ళడానికి 2, రావడానికి 2, అక్కడ ఉండడానికి 2, మొత్తం 6 రోజుల సెలవు శాంక్షన్ చేశారు. ఇదెక్కడి న్యాయం అని నేను గొడవ పెడితే, నువ్వెలాగూ ఏదో కథ చెప్పి ఇంకో రోజు పొడిగిస్తావు కాబట్టి ప్రస్తుతానికి ఇది చాలే అని నా అప్పీలు కొట్టిపారేశారు. ఆడవాళ్ళు పిల్లలు ఊరెడుతుంటే ఎవరో ఒకరు ఆటో పిలుచుకురావడం, స్టేషన్ దాకా వచ్చి రైలు ఎక్కించడం లాంటి ఫ్యూడల్ పద్ధతులు మా ఇంట్లో లేవు. కాబట్టి చాలా పనుందని చెప్పి పొద్దున్నే ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. బొంబాయి రైలు మా ఊరికి 5 గంటలకి వస్తుంది. ఇంకా మా పిల్లలు గంటకొకటి చొప్పున తినేందుకు వీలుగా అత్తగారు ఓపిగ్గా ప్యాక్ చేసిన రకరకాల తిళ్ళు మూట కట్టుకుని వెళ్ళేది పెళ్ళికి కదా అని చెప్పి ఆవిడ చేతుకున్న గాజులు కూడా నా చేతికి వేసుకుని స్వయంగా ఆటో పిలుచుకుని స్టేషన్ చేరాను. మా స్టేషన్లో బొంబాయి నుంచి వచ్చే ఆ రైలు 10 నిమిషాలు కూడా ఆగదు. కనీసం సామాన్లు చూస్తుండమని అప్పచెప్పే వయసు కూడా లేదు మా పిల్లలకి. ఒక పోర్టర్ని సామాన్లు మోసేందుకు, ఇంకోణ్ణి పిల్లల్ని ఎత్తుకునేందుకు పెట్టి వెనకాలే నడుచుకుంటూ వచ్చి రైలెక్కాను. నాది ఒక్కటే టికెట్టు. మా వాళ్ళిద్దరూ టికెట్లెస్ ట్రావెలర్స్. దాంతో మా ముగ్గురికి కలిపి ఒకటే బెర్తు. అదృష్టం కొద్దీ నాది లోయర్ బెర్త్ అవడంతో స్థిమితంగా కూర్చుని 2 కూలీలకి డబ్బిచ్చి పంపేశాను. సామాన్లు సర్దుకోవడం పూర్తవకుండానే గంట అయిపోయింది అని మా పిల్ల ఒకటే గోల. సరే పద అని బయలుదేరపోతే, అది కాదు బామ్మ చెప్పలే గంటకోటి తినాలని అని అంటూ అది గంత అంటూ సరిగ్గా మాటలు రాని దాని తమ్ముడు చేతులు చాచుకొని నిలబడ్డారు. ఇదేదో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా ఇంత ఖచ్చితంగా వాళ్ళకే చెప్పాలా అబ్బా అని విసుక్కుంటూ డబ్బాలోంచి చేతికి అందిన 2 ప్యాకెట్లు తీసి వాళ్ళ చేతిలో పెట్టాను. అవి తింటూ కిటికీ దగ్గర కూర్చుని చెట్లు చూసుకోవడం మొదలుపెట్టారు. నా దగ్గర ఉంటే పిల్లలు ఎంత ముద్దుగా నేను చెప్పినట్లుగా వింటారో. మరి అత్తయ్య గారు అలా ఎందుకు చెప్తారో, రోజంతా అల్లరి చేశారని. నాకైతే అనుమానమే, వాళ్ళ బామ్మే వీళ్లతో ఏదో ఒక అల్లరి చేయిస్తుంటారని. మా ఎదుటి బెర్త్ మీద భార్యాభర్తలు తెలుగు వాళ్లలాగానే ఉన్నారు. ఆయనకి ఒంట్లో బాగోలేదేమో పూర్తిగా దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. ఆవిడ సంప్రదాయం ప్రకారం ఆయన పాదాల దగ్గర కూర్చుని ఎవరితో మాట్లాడాలా అని చూస్తోంది. ఆవిడ ఒంటి నిండా నగలే. ఎక్కడా రైలు ప్రయాణం చేస్తున్నట్టు లేదు. మంచి గుంటూరు జరీ చీర, తల నిండా పూలు. తెలుగు వాళ్ళు లక్ష్మీదేవికి చేసే రూపకల్పనలాగా ఉంది. రంగు కూడా నలుపే. మరి అసలు లక్ష్మీదేవి ఏ రంగులో ఉంటుందో, నలుపో తెలుపో లేకపోతే అన్ని రంగుల్లో ఉంటుందో. కిటికీ దగ్గర కూర్చున్న మా అమ్మాయి దాని చేతిలో ఉన్న జంతికలో విరిగిన ఆఖరి చిన్న ముక్క తమ్ముడు చేతిలో పెడుతూ, ఇప్పుడు 1 గంట అయిపోయింది కదా, ఇంకో 70 గంటలైతే అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో 170 గంటలు అయిపోయాక మనం బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాం అని
తమ్ముడికి ధైర్యం చెప్తోంది. బామ్మ అన్న మాట వినబడగానే వాడు నా మీదకి దూకి బామ్మ అని నా కార్డర్ వేశాడు. సరే అనగానే వెళ్ళిపోయి వాళ్ళ అక్క దగ్గర కూర్చుని దాని మార్గదర్శనం కోసం ఎదురు చూడసాగాడు. తమరు బామ్మర్లాండి అని అడిగింది ఆవిడ. అవును అన్నాను కాస్త గర్వంగా. ఆ రోజుల్లో బ్రాహ్మలమని చెప్పుకునేందుకు మరీ ఇప్పట్లా సిగ్గుపడేవాళ్ళం కాదు. ఎదుటి వాళ్ళు కూడా నచ్చితే మన్ని గౌరవించేవారు, లేకపోతే మాట్లాడక ఊరుకునేవారు. అంతేగాని ఒకరంటే ఒకరికి ద్వేషం కానీ అసూయ కానీ ఉండేది కాదు. అది ఒక విషయమని అనుకునేవాళ్లమే కాదు. అమ్మా, చెట్లు పరిగెడుతున్నాయి అంది మా పాప. కాదమ్మా, చెట్లు కదలవు, మనమే పరిగెడుతున్నాం అన్న మా వాడు వెంటనే కాళ్ళు నా ఒళ్ళో పెట్టి నెప్పులుతున్నాయి అని కళ్ళు చికిలించాడు. వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ మధ్యలో వచ్చి కాళ్ళు పట్టించుకుని వెళ్లడం వాడికి ఇష్టం. మా అత్తగారు వాడికి అలవాటు చేశారు. మగబిడ్డట పాపం. రైలు ఎక్కాక కాలం పరిగెడుతూ ఉంటుంది, దాంతోపాటు రైలు పరిగెడుతూ ఉంటుంది. కదలకపోయినా మన శరీరము పరిగెడుతూనే ఉంటుంది. కాబట్టి తెలియకుండానే అలసిపోయి బోలెడు ఆకలి నిద్ర ముంచుకొస్తాయి. పగలంతా పని చేసి ఉన్నామేమో. నాకు కూడా నిద్ర ముంచుకు రాసాగింది. కానీ సాయంత్రం వేళ నిద్ర దరిద్రానికి దారి తీస్తుందని మా అమ్మ పదే పదే నూరిపోసినందువల్ల ఆ నిద్ర నుంచి తప్పించుకోవడానికి అన్నట్లు ఒక జంతిక తీసి తినబోయి సగం విరిచి ఎదుటి బెర్తావిడి చేతిలో పెట్టాను. మొహమాట పడుతూ వద్దంటూనే తీసుకుంది. నోట్లో పెట్టుకుని నవలబోతే దంతాలకి శ్రవణేంద్రియాలకి కూడా పరీక్ష పెట్టసాగాయి. కొన్నారా అండి, లేకపోతే మీరే చేశారా అని అడిగింది ఆవిడ. మా అత్తగారు చేశారు. ఏం బాగులేవా అని అడిగాను. బాగుండాయండి, కానీ రొంత వరిపిండి తగ్గించి పెసరపిండి కలిపుంటే ఎన్నలాగుండేయండి అని ఒక టెక్నికల్ అడ్వైస్ పారేసింది ఆవిడ. ఆవిడ మాటలు వినగానే ముసుగులో ప్రాణి ఒక్క రవ్వ మసిలి, ఏమో మీకన్నీ మీ అమ్మగారింట్లో మళ్ళీ చేయించకపోతే నచ్చావుగామాల, ఇప్పుడు ఆళ్ళ ఊసెందుకు గాని, ముందు నువ్వు లెగవయ్యా బాబు, ఎంతసేపు ఆ నిద్ర, సంజేళ పడుకుంటే లక్ష్మీదేవి పారిపోద్ది అని ఆయన్ని హెచ్చరించింది. ఇది ఇల్లు కాదు కదే, అయినా నువ్వుండావుగా పట్టుకోవడానికి అని అన్నాడు గాని వెంటనే లేచి కూర్చున్నాడు. ఎంతైనా లక్ష్మీదేవి అంటే మాటలు కాదు కదా. ఆవిడ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అందర్నీ భయపెడుతూనే ఉంటుంది. భార్యకున్నని నగలు లేవు గాని ఆయన ఒంటి మీద కూడా బాగానే ఉన్నాయి. మెడలో 2 పెద్ద గొలుసులు, చేతికి మురుగులు, బంగారం వాచి, రకరకాల రాళ్లలో 4 ఉంగరాలు, చామనచాయ మనిషి, వయస్సు 50 పైమాటే, సిల్కు లాల్చి, అంతో ఇంతో ఉన్నవాళ్లేనని తెలుసుకోవడానికి పెద్ద శ్రమపడక్కర్లేదు. ముఖాలు కూడా తేటగానే ఉన్నాయి. భగవంతుడు మరీ భయంకరమైన పరీక్షలేవీ పెట్టినట్టు లేడు. ఆయన మాత్రం అందరి జోలికి ఎందుకు వస్తాడు? ఈ భూలోకవాసులు కొంత మినిమం స్టాండర్డ్కి రీచ్ అయి పేపర్లలో పేరు పడ్డం మొదలయ్యాక అప్పుడు పరీక్షిస్తాడు. హరిశ్చంద్రుడి సత్యనిష్టని, రాముడి పితృభక్తిని, ధర్మరాజు ధర్మనిరతిని, కర్ణుడి దానగుణాన్ని, మినిస్టర్ల వాగ్దానాలని పరీక్షించినట్లు దేనికైనా సమయము, కనీస అర్హత ముఖ్యం. మనిషి తన స్వశక్తి మీద పైకొచ్చాననుకున్నప్పుడు పైవాడు ప్రతాపం చూపిస్తాడు, పరీక్షలు పెడతాడు. గెలిచిన వారు చరిత్రకెక్కుతారు, నిలబడలేని వాళ్ళు సాదాసీదా జనంలో కలిసిపోతారు. చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది. మా అత్తగారు సర్ది ఇచ్చిన టిఫిన్ బాక్సులు 2 మా పిల్లలిద్దరికీ ఇవ్వగానే బంగారాల్లాగా తినేశారు. అది చూసి ఎదటావిడికి ముచ్చటేసింది. ఎంత బుద్ధిగా ఉన్నారమ్మా, ఎంతైనా మీ పెంపకాలే వేరు. చదువుకున్నోళ్ళు గదా, మా మనవడికి అన్నం పెట్టాలంటే వాణ్ణి చంకనేసుకుని 10 సార్లు డాబా ఎక్కి దిగాలి అంది. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడే మనవలున్నారా మీకు అని అడిగాను. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7 మనవలున్నారు. అందరిలోకి పెద్దవాడు 10th వచ్చాడు అని గర్వంగా చెప్పింది ఆవిడ. మీకు మళ్ళీ ఉద్యోగాలు వెతుక్కోవక్కర్లేదు కదండి. నాకు 14 ఏళ్లకే పెళ్ళయింది, 35 ఏళ్లకే మనవణ్ణి ఎత్తాను అని వివరించింది. మీది బట్టల దుకాణమా అని అడిగాను. కాదండి, మా తాతల కాడ్నుంచి మాది మిఠాయి వ్యాపారమే. బందరు మిఠాయి అని అంటారు చూడండి, అది మొట్టమొదటిసారి మా పెదమామగారి తాతగారు చేశారటండి. తెల్లదొరలు కొనుక్కొని దొరసానులతో వాళ్ళ దేశాలకు కూడా పంపేవారటండి అని చాలా అతిశయంగా చెప్పింది. ఎప్పటి సంగతో ఎందుకే, మొన్న మనం 10 వీసల లడ్డూ పట్టుకెడితే
బొంబాయి వాళ్ళు క్షణాల్లో ఊదేయలేదు. అన్ని లడ్డూలు చేస్తారు గాని మన తొక్కుడు లడ్డూలు చేయమని చూద్దాం. వాళ్ళ హల్వాలేవి మన బందర్ హల్వా కాలిగోటికి కూడా పోలవు అని మాట కలిపాడు. కాని వెంటనే మళ్ళీ దిగులు పడ్డవాడిలా అయిపోయి కిటికీలోంచి బయటికి చూస్తూ ముభావంగా అయిపోయాడు. బందర్లో మొత్తం మాకు 3 దుకాణాలు ఉండాయండి. మా పెద్దల కాడ్నుంచి వచ్చింది కోనేరు సెంటర్లో ఉందండి. రెండోది రామాయంపేటలో 20 ఏళ్ల క్రితమే పెట్టామండి. ఇగో మొన్నీ మధ్యనే పెడన సెంటర్లో 3ది పెట్టామండి. 3 దుకాణాలు ఈయనొక్కరే చూసుకుంటారా? మరి మీరు ఇన్ని రోజులు లేకపోతే ఇబ్బంది కాదు అని అడిగాను. ఇబ్బంది ఎందుకండి? నాకు 3 కొడుకులున్నారు కదా. రెండో వాడికి మూడో వాడికి చెరొకటి ఇచ్చేశామండి. లాభం నష్టం అన్నీ వాళ్ళవే. పెద్దది మాత్రం ఈయన చూసుకుంటారండి. ఏ నాటి నుంచో పనిచేస్తున్న పంతులుగారులున్నారండి. పైసా తేడా రానియరండి పాపం. ఆళ్ల మీద భరోసాతోనే మేమిట్టా బయలుదేరాం. మేం పుట్టి బుద్ధిరిగాక బందర్ వదిలి ఇంత దూరం రావడం ఇదే మొదటిసారి అంది. మరి బొంబాయిలో మీ అమ్మాయి వాళ్ళున్నారా అని అడిగాను. నాకు ఆడపిల్లలు లేరండి. 3 మగమారాజులే. బొంబాయిలో ఉన్నది మా పెద్దాయనండి. స్కూల్లో బామ్మర్లతో పోటీపడి చదివేవాడండి. ఆ తెలివి చూసి మురిసిపోయి ఇంకా ఇంకా చదివించాలని బోలెడు ఖర్చు పెట్టి బొంబాయి కూడా పంపించి చదివించామండి. ఆయన చదువులన్నీ చదివి ఇంకా చస్తే మన ఊళ్ళో వ్యాపారానికి రానని చెప్పి ఇక్కడే ఉండిపోయాడండి. ఆడ వ్యాపారానికి రాకుండా ఇంకోరికాడ కొలువు చేస్తున్నాడని ఇగో 15 ఏళ్లైనా మా ఆయనకి కోపం పోలేదండి. ఆడి దెబ్బతో హడలెత్తిపోయి చిన్నాళ్ళిద్దరినీ స్కూల్ ఫైనల్ కాగానే దుకాణాల్లో పెట్టేశామండి అని చెప్పి మొగుడికేసి తిరిగి, ఇదిగో ఎంతసేపు చూస్తావా కిటికీలోకి? చీకట్లో ఏం కనిపిస్తాంది నీకు? అంత పెద్ద ఊళ్ళో అంత పెద్ద మేడలో నా కొడుకు దర్జాగా బతకతా ఉంటే దుకాణం మీద కూకుని ఎవడొత్తాడా అని ఎదురు చూడట్లేదని కోపం ఒకటి నీకు. ఛ వాగమాక. వాడూసు కాదన్నానా అని బదులిచ్చాడు గాని తల తిప్పలేదు. మరి ఇంకేంటంట? అక్కడున్న నాళ్ళు సంబడంగానే ఉండావుగా. బయలుదేరే టయానికి ఏమొచ్చింది? మళ్ళీ వాణ్ణేమన్నా అన్నావా అని ఆరా తీసింది. వాడి మీద కోపం కాదన్నానా? మన ఇళ్లల్లో ఎంత పనికిమాలిన ఓడైనా ఇంకోటి కాడ కొలువు చేస్తాడా? బొంబాయి కాలేజీకి పంపించి ఇంత చదివిచ్చాం కదా, అంత తెలివిమాలిన వాడెట్టా అయ్యాడా అన్నదే నా బాధ అని కొంత గోడు వెళ్ళబోసుకున్నాడు. ఏ తెలివి లేనివాడైతేనే పిలిచి అంత జీతం ఇస్తున్నారంటావా? ఇంకోసారి జీతం అన్నావంటే చంపేస్తా అని కళ్ళెర్ర చేశాడు. ఏంటో నీతో నాకు మాటలెందుకు, నీ కోపికున్నంత బాధపడుకో అని చెప్పి నాతో కబుర్లలో పడింది. పెద్ద కోళ్ల పిల్ల మంచిదే గాని ఫ్యాషన్ లెక్కువట. ఒక్క నల్లపూసల గొలుసు, జత గాజులు తప్ప ఏ నగలు వేసుకోదట. ఆ అమ్మాయి బందరొచ్చినా అలాగే ఉండడంతో వాళ్ళ అబ్బాయికి బొంబాయిలో చాలా పెద్ద ఉద్యోగం అని చెప్పినా వాళ్ళెవరూ నమ్మటం లేదట. ఎవరు చూస్తున్నా మొహమాట పడకుండా మగడి వెనక స్కూటర్ ఎక్కి వెడుతుందట. ఇవన్నీ చెప్పి ఇంకా నేను ఆకలికి ఆగలేనండి అంటూ క్యారియర్లు తీసింది. అన్నీ సర్దుతూ మా ఇళ్లల్లో అవి తింటారా అండి అని అడిగింది. ఎందుకు తినరే? పగలంతా తడిబట్టలతో తిరిగే చైన్లు గారు మేనత్త సంజేళ్ళప్పుడు మనవణ్ణి పంపి మెత్తటి ఉల్లిపాయ పకోడీలు తెప్పించుకోదు అన్నాడు. ఛా ఊరుకో, పెద్దోళ్ళనంటే కళ్ళు పోతాయి. ఆవిడ తింటే పోవుగాని నేనంటే పోతయ్యా. నువ్వు ముందు అమ్మాయి గారికి పెట్టు అన్నాడు. నాకు కూడా కొంచెం పులిహోర వడలు పెట్టి ఇచ్చారు. అందరివి కలిపి భోజనాలు కానిచ్చాం. ఆవిడ చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ గారు మీతో తను ఆకలికి ఆగలేనన్నది కదండి, ఇప్పుడు చూడండి అన్నాడు. ఆవిడ వస్తూనే ఆయన్ని కిటికీ వైపున జరగమని ఒక్క కసిరి ఆయన ఒళ్ళో దిండు పడేసి దాని మీద తలపెట్టుకుని ఒకే 1 నిమిషంలో నిద్రపోయింది. నే చెప్పానండి అని ఆయన నవ్వాడు. నేను కూడా కిటికీ పక్కన సర్దు కూర్చుని పిల్లల్ని బెర్త్ మీద చెరోవైపు తలపెట్టి పడుకోబెట్టాను. నిద్రపోవలసిన వాళ్ళు నిద్రపోయారు కాబట్టి మిగిలిన మేమిద్దరం కబుర్లలో పడ్డాం. అమ్మాయి గారు, పిల్లల నాన్నగారు ఏం చేస్తారండి అని మొదలుపెట్టాడు. చాలా పెద్ద ల్యాబ్లో ఒక చిన్న ఉద్యోగం అన్నాను. మరి మీరేదన్నా స్కూల్లో టీచరా అండి అని అడిగాడు. అబ్బే, నేను అక్కడే ఇంకో చిన్న ఉద్యోగం, పిల్లలు మా అత్తగారి పెంపకం అన్నా. చూస్తానే తెలుస్తోందండి, బొంబాయిలో మా మనవడు ఉన్నాడా, ఆడికంతా వాళ్ళ అమ్మేనండి. మనం ఏం చెప్పినా ఆవిడ కోపం వచ్చి ఆడిని బాధేస్తాదండి. ఇంకొన్నాళ్ళు ఉందామనుకున్నాం గాని
చేత కాలేదండి అన్నాడు. బొంబాయిలో మీ అబ్బాయి ఏ పని చేస్తున్నారు అని అడిగా. మా ఆవిడ చెప్పింది కదండి, మీకు మళ్ళేనే ఆడికి ఏదో పెద్ద కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగం అంట. ఎంత ఉద్యోగమైతే మాత్రం ఏం సుఖమండి. వాళ్ళ ఇల్లంతా కలిపి మా ఇంటి నడవంత కూడా ఉండదు. నలుగురం వెళ్ళామంటే వంటగదిలో కూడా పడుకోవలసిందే. 4 అంతస్తులు ఎక్కాలా దిగాల. పాల సీసాలు, పేపర్లు అన్నీ బుట్ట కిందకి పైకి లాక్కోవాలండి. వాడు 7 గంటలకు వెళ్ళిన వాడు మళ్ళీ రాత్రి 9ంటికి ఇంటికి రావడం. అన్ని పనులు కోడలే. ఎవరికీ సుఖం లేదు అని నిట్టూర్చాడు. ఏమో మీరలా అనుకుంటున్నారు, వాళ్ళకి ఇలాగే బాగుందేమో. స్వతంత్రం ఉన్న చోటే స్వర్గలోకం అంటారు కదా. ఎక్కడుంటే అక్కడే బాగుందనిపించడం మనిషి సహజ స్వభావం. కొద్దిమంది మాత్రమే కొత్తదారి పడతారు అన్న. అదేనండి, వీడలాంటివాడే. మీలాంటి వాళ్ళకంటే ఉద్యోగాలు తప్పవండి. జీతాల మీద బతకాలి. మాకలా కాదు కదండి. అసలు ఉద్యోగం చేసేవాడంటే పిల్లనివ్వరండి మాలో. కాకపోతే మా అదృష్టం కొద్దీ వీడికి డిగ్రీలో ఉండగానే బచ్చు వాళ్ళ అమ్మాయినిచ్చారు కాబట్టి సరిపోయిందండి. చదువుకుంటే వ్యాపారం చేయకూడదని రూల్ ఉందా అండి? ఎంత పెద్ద ఉద్యోగమైనా జీతగాడి కిందే లెక్క కదండి అన్నాడు. ఇట్ట వాగేవాడివి కాబట్టే కోడలు నీతో మాట్లాడేది కాదు అని ఆవిడ నిద్దట్లో గొణిగింది. అప్పటికి రాత్రి 10 అవడంతో మధ్యవర్తలు వాల్చడానికి అందరూ లేవాల్సి వచ్చింది. దుప్పట్లన్నీ పరుచుకుని అందరూ నిద్రకు ఉపక్రమించారు. నేను కూడా ఏదో కాస్త జాగా చేసుకుని పడుకునే ప్రయత్నం చేశాను. కానీ అంత అస్తవ్యస్తంగా పడుకుంటే నాకెప్పుడు నిద్ర పట్టాలి? ఉద్యోగం చేయడం అంటే ఇంత హీనంగా భావించే వాళ్ళుంటారా? అసలు ఇంతకీ ఏమిటి ఈయన బాధ? కొడుకు దూరంగా ఉన్నాడనా? ఉద్యోగం చేస్తున్నాడనా? వ్యాపారం చేయట్లేదనా? ఆ అబ్బాయి స్వయం కృషితో సాధించినవేవీ ఈయనకి ఆనట్లేదా? ఈయన్ని చూస్తుంటే విషయం ఇంకా ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. అలా అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్దట్లోకి జారుకున్నాను. తెల్లవారేటప్పటికి హైదరాబాద్లో దిగిపోతాం కదా అని ఎంతో ధైర్యంగా ఉన్నాను. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే లేనిదేముంది. మేం మంచి నిద్దట్లో ఉన్నప్పుడు రైలు కూడా పట్టాల మీద 4 గంటలు నిలబడే నిద్ర చేసిందట. తెల్లవారేటప్పటికి హైదరాబాద్లో ఉండవలసిన వాళ్ళం షోలాపూర్ స్టేషన్లో ఆగి ఉన్నాం. పెద్ద స్టేషన్లో రైలాగడం చూసి ఆయన గబగబా దిగి వెళ్ళి బోలెడు ఇడ్లీ పొట్లాలు తీసుకువచ్చాడు. వద్దండి అంటున్నా వినకుండా మా పిల్లలిద్దరికీ చెరో పొట్లం ఇచ్చాడు. వాళ్ళకి ఇడ్లీలు సహించవని నేనిచ్చిన స్టేట్మెంటు పచ్చి అబద్ధమని నిరూపిస్తూ ఇద్దరూ తినేశారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు పొట్లంలోంచి ఇడ్లీ తింటే ఎంత బాగుంటుందో చెప్పుకునేవారు. ఇంకా 5 గంటల ప్రయాణం ముందుందని గ్రహించడంతో ఎక్కువ బెట్టు చేయకుండా నేను కూడా పలహారం కానిచ్చాను. పైబెర్త ఆయన మరి ఎక్కడ దిగిపోయాడో. అది ఖాళీగా ఉండడంతో ఇడ్లీల పలహారం అయ్యాక మా ఇద్దరి సహకారంతో ఆవిడ పైబెర్త్ ఎక్కి దుప్పటి కప్పుకుని హాయిగా సెటిల్ అయిపోయింది. నేను ఆయన మళ్ళీ కబుర్లలో పడ్డాం. ఎప్పటినుంచో అడుగుదాం అనుకున్నా గాని మీరేం అనుకుంటారోనని సంశయించానండి. ఆడపిల్లలకి ఇంతింత చదువులు చెప్పిస్తే పెళ్లిళ్ళు చేయడం కష్టమవదా అండి? మీ పుట్టింటారు బాగా కలిగినోళ్ళ అండి అని అడిగాడు. నాకైతే నవ్వొచ్చింది. చదువుకుంటే పెళ్లి చేయడం తేలికవుతుందని మా వాళ్ళు అనుకుంటారండి. మా అమ్మ వాళ్ళు చాలా సామాన్యులు. చదువుకోగలగడం నా అదృష్టం. నిన్న రాత్రి మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళంటే ఎంతో తేలిగ్గా మాట్లాడారు. మీ వ్యాపార కుటుంబాలు కాబట్టి ఉద్యోగస్తుడంటే పిల్లనివ్వరు. అలాగే మా ఇళ్లలో లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడన్నా ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటి వాళ్ళకి అమ్మాయినిచ్చి గొంతు కోయలేమో అంటుంటారు. డబ్బు అనేది ఎప్పటికైనా పోతుందని మా వాళ్ళందరికీ గట్టి నమ్మకం. అదే ఏ బ్యాంకులో గుమస్తా అన్నా, రైల్లో గార్డ్ అన్నా, స్కూల్లో టీచర్ అన్నా ఎగిరి గంతేసి అప్పు చేసి అయినా సరే కట్నాలిచ్చి పెళ్లి చేస్తారు. నా మాటలు విని ఆయన గట్టిగా నవ్వాడు. మీరు చదువులకు అంత గౌరవం ఇస్తారు కాబట్టే ఆడపిల్లల్ని కూడా దూరాలు పంపించి చదివిస్తారండి. మా అబ్బాయి పై చదువులకని బొంబాయి వెడతానని పట్టుపట్టడం మాకెవ్వరికీ సుతరాం ఇష్టం లేకపోయింది. చివరికి మా వియ్యంకుడు గారే వచ్చి కాలేజీలో చేర్పించి వచ్చాడు. ఆ తర్వాత వీడెన్నిసార్లు మమ్మల్ని రమ్మని బతిమలాడినా ఏముంటుందిలే అక్కడ అని ఇల్లు కదల్లేదు అని చెప్పుకొచ్చాడు. పోనీ ఇప్పటికైనా వెళ్లారు కదా, మరి బొంబాయిలో ఏ విశేషం కనిపించలేదా అని అడిగాను. అదే బొంబాయి నగరంలో నచ్చకపోవడానికి ఏముంటుందండి? అంతా లక్ష్మీ నిలయం.
ఎవడి శక్తిని బట్టి వాడు సంపాదించుకోవడమే. మేం సామాన్లన్నీ సర్దుకోవడం అయ్యాక మా వాడు, నాన్న, బాబాయ్కి తమ్ముళ్ళకి బొంబాయి స్వీట్లు రుచి చూపిద్దు గాని ఇక్కడికి దగ్గరలో మంచి దుకాణం ఉంది, మన ఇద్దరం వెడదాం అని నన్ను స్కూటర్ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తీరా చూస్తే అది ఒక్క పెద్ద సినిమా హాల్ అంత ఉందండి. అక్కడ సోఫాలో నన్ను కూర్చోమని వాడు కౌంటర్ దగ్గరికి వెళ్ళాడండి. ఒకటే జనం. అందరూ క్యూలో నిలబడి వారి వారి వంతు వచ్చాక కావలసినవి కౌంటర్లో ఆర్డర్ ఇచ్చి చీటీ తీసుకుని వచ్చి నా పక్కన కూర్చుంటున్నారు. చీటీ నెంబర్ పిలవగానే వెళ్ళి డబ్బు కట్టి వాళ్ళ సరుకు తీసుకుపోతున్నారు. 100 రూపాయలకు తక్కువ సరుకు ఎవడూ కొనట్లేదు. ఎంతమంది జనమో, ఎన్ని రకాల స్వీట్లు. మన ఊళ్ళల్లో దీపావళి పండగ కూడా అంత బేరాలుండవు. అసలు మామూలు రోజుల్లోనైతే బంగారం లాంటి మిఠాయిలు చేసినా కొనేవాడుండడు. 1/2 కిలో ఉల్లి పకోడీలు, 4 బెల్లం జిలేబీలు కొంటే గొప్ప. మరి దుకాణం అన్నాక 4 రకాలు చేసి ఉంచాలి కదా. 3 రోజులు కౌంటర్లో ఉంచి మిగిలినవన్నీ అద్దాల వాళ్ళకేసేస్తామండి. నిలవసరి కంటే పేరు పోద్ది అన్నాడు. రోజుకి 100 కోట్లలో వ్యాపారం జరిగే బొంబాయి మహానగరానికి ఒక పక్కన ఒదిగి ఉన్న మన బందరికి సాపత్యం ఎక్కడా? బందర్లో ఎవడన్నా రుచులు కోరేవాడున్నా కొనే స్తోమత ఉండాలి కదా. బొంబాయిలో ఎవరికి డబ్బు లక్ష్యాలుండవు. రేపెలాగన్న చింత ఉండదెవరికి. ఆ రూపాయి పుడుతుందనే కదా ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చి ఇక్కడ చేరేది. కానీ ఈ మహానగరంలో వ్యాపారం చేయడం కూడా అందరి వల్ల అయ్యే పని కాదు. పెట్టుబడి లక్షల్లో ఉంటుంది. స్థలం దొరకాలంటే సాధ్యం కాదు. ఇంకా ఏం సమస్యలుంటాయో ఎవరికి తెలుసు. పైకి అన్నీ బాగానే ఉంటాయి, దిగితే కదా లోతు తెలిసేది అన్నాను. ఎలాగా అన్నది పక్కన పెట్టండి. అసలు ఇలాంటి ప్రపంచం ఒకటి ఉందనైనా తెలియాలి కదా. ఇన్ని అవకాశాలున్నాయని తెలిస్తే నలుగురిని కలుపుకునైనా ఏదో ఒకటి చేసేవాణ్ణి. వయస్సులో ఉండగా 4 విషయాలు తెలియకపోవడం వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. నేనేదో పెద్ద తెలివైన వాడినని మా బంధువులందరికీ నమ్మకం. కానీ ఏం లాభం, బావిలో కప్పలాంటి బతుకైందని ఇప్పుడు తెలుసుకున్నాను. మా అబ్బాయి పిలిచినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారన్నా వచ్చి ఉంటే ఎంత బాగుండేది. అవకాశం వదులుకునేవాణ్ణా? పోని మా వాడన్నా ఇక్కడ వ్యాపార అవకాశాల గురించి ఒక్క ముక్క చెప్పొచ్చు కదా. అయినా నా తెలివి తక్కువ గాని వాడికే ఈ ఆలోచన ఉంటే లేనిదే ఉంది అని చాలా బాధపడ్డాడు. ఏది పోయినా సంపాదించుకోవచ్చు గాని పోయిన కాలాన్ని వెనక్కి తేలేం కదా. అందుకేనేమో పూర్వం విద్యాభ్యాసం కాగానే దేశాటనం చేయమనేవారు. కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాను. కానీ ఆయన బాధ అంతా తెలిసాక ఏదైనా మంచి సలహా ఇవ్వాలి కదా. మీకంటే వయసు అయిపోయింది కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయలేరు. కానీ ఇంకా మీకు ఇదే లైన్లో ఉన్న కొడుకులు 2 ఉన్నారు కదా, వాళ్ళని ప్రయత్నం చేయమనండి అని ధైర్యం చెప్పబోయాను. చూద్దాం, వాళ్ళకా కోరిక పట్టుదల ఉండాలి గందా. వాళ్ళ భార్యలు ఒప్పుకోవాలి. ఇవన్నీ జరిగే పనులేనా అని ఆలోచనలో పడ్డాడు. పైనుంచి ఆయన ఇల్లాలిగారి గొంతు వినిపించింది. కిందకి దిగుదామా అని చూస్తున్నట్టుంది. ఏమయ్యా, నీకా పెద్ద దుకాణం చూసి మతి భ్రమిసినట్లుందే. నాకు అట్టానే అయిందిలే. నీ దుంపతెగా నీకేమైందే? ఏం లేదులే. చిన్నప్పుడే తొందరపడి నిన్ను కట్టుకోకుండా ఇక్కడెవరైనా పెద్ద సేట్ని కట్టుకునుంటే ఇంకెంత వైభోగాలుండేయోనని. చంపేస్తానొసే, నీ నోరు మహాలెగుస్తోంది. కిందకి దిగ, నీ పని చెప్తా అని చెయ్యందించాడు. 2 గట్టిగా నవ్వుకున్నారు. కథ సమాప్తం.